హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇంతకుముందు క్లాస్లో ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చూసాం కదా. ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని క్వశ్చన్స్ చేసాం మనం. ఇంకొక మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఫినిష్ చేసామంటే మనకి ఎన్ఏవి క్యాలిక్యులేషన్ అయిపోతుంది. రేపు మనం ఈల్డ్ క్యాలిక్యులేషన్ నేర్చుకుందాం మనం రేపు. సో మోస్ట్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ క్లాస్ ఇన్ యూట్యూబ్లో ఉండొచ్చండి. ఇంకా లేదంటే రేపు ఈల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. అది ఈల్డ్ క్వశ్చన్స్ మనకి ఇప్పటికే ఎగ్జామ్లో 2 times ట్విస్ట్ చేసి ఇచ్చాడు. అది చాలా ఇంపార్టెంట్. మేబీ రేపు క్లాస్ కూడా అప్లోడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ యూట్యూబ్లో అయితే ఇవాళకే ఉండొచ్చు. నెక్స్ట్, సో ఎవరైనా సరే సిఏ అండ్ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ తెలుగు పిల్లలు ఉంటే, మీరేమన్నా సిఏ అండ్ సిఎంఏ ఫైనల్లో ఎస్ఎఫ్ఎంలో స్ట్రగుల్ అవుతుంటే, అంటే ఎస్ఎఫ్ఎం అర్థం కాకను ఆ ఫారెక్స్ డెరివేటివ్స్ ఫార్ములాస్ బట్టి కొట్టేసి, సో మీ సిఏ ఫైనల్ లేదా సిఎంఏ ఫైనల్ క్లియర్ అవ్వక సఫర్ అవుతుంటే యూ కెన్ జాయిన్ మై క్లాసెస్ అండి. సో మా క్లాసెస్లో ఇప్పటికే చాలామందికి ఎగ్జామిషన్స్ వచ్చాయి. లాస్ట్ అటెంప్ట్లో 87 హైయెస్ట్, ఇంకా 80s కూడా వచ్చాయి చాలామందికి. సో వచ్చాయని గాల్లో చెప్పడం కాదు, మీరు వెళ్ళి దక్ష సిఏ టెలిగ్రామ్ పేజ్ చూసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. మార్క్ షీట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో వీ డోంట్ ప్రమోట్ మచ్ అండి. బట్ స్టిల్ చాలామంది అడుగుతుంది ఏంటంటే, సార్ మాకు నీడ్ ఉంది సార్ క్లాసెస్, మాకేం తెలియట్లేదు మీ క్లాసెస్ ఉన్నాయి అని. సో ఉన్నాయమ్మా. తెలుగు పిల్లలు ఎవరైనా సఫర్ అవుతుంటే జాయిన్ అవ్వండి క్లాసెస్. సో హ్యాపీగా May 25లో మీరు విత్ ఎగ్జామ్షన్ పాస్ అయిపోతారు. FRSFM DT 3 సబ్జెక్ట్స్. ఓకేనా? రైట్. ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి లేదా ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో ఏం జరుగుతుందంటే, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ప్రీవియస్గా క్లాసెస్ తీసుకున్నారో, మేబీ 1000 రూపీస్ కావచ్చు, 15 అట్ సమ్ నార్మల్ ప్రైసెస్ తీసుకున్న వాళ్ళు, సార్ ఇప్పుడు అప్పుడు మేము క్లాసెస్ సరిగా వినలేదు, లేదా మా క్లాసెస్ ఏదో అంటే మేము క్లాసెస్ వినలేదు, లేదా మా ఎగ్జామ్ అవ్వలేదు, సో మళ్ళీ మీరు ఇప్పుడు మాకు క్లాసెస్ యాక్సెస్ ఇవ్వండి అని మెసేజ్ చేస్తున్నారు. అక్కడ వరకు తప్పలేదు. బట్ ఫ్రీగా యాక్సెస్ ఇవ్వమంటున్నారమ్మా నన్ను. సో నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలి అర్థం కావట్లేదు. నేను మార్నింగ్ రోజు 5-5:30 లెగుస్తాను. సో మార్నింగ్ ఒక 6 hours FRSFM రికార్డింగ్స్, మళ్ళీ ఈవినింగ్ DTకి ఒక 2 hours రికార్డింగ్స్, 8 hours. మళ్ళీ నేను ఒక 3 hours ప్రిపేర్ అవ్వాలి దీనికి. అంటే రోజుకి ఒక 10 to 12 hours నేను దీనికోసం నా లైఫ్ని, నా ఎనర్జీని, నాకున్నటువంటి టాలెంట్ని మొత్తం ఇక్కడే పెట్టుకున్నాను నేను. మరి ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ రెంట్ కట్టాలి 10,000, కరెంటు బిల్లు కట్టాలి, వైఫై బిల్లు కట్టాలి. నాకు ఇంకా వేరే జాబ్ లేదు కాబట్టి తినడానికి కూడా ఎక్కడి నుంచే నాకు రావాలి డబ్బులు. ఓకేనా? సో మరి ఇన్ని నేను పే చేసుకోవాల్సినప్పుడు మీరు క్లాసెస్ ఫ్రీగా ఇవ్వమంటే ఐ డోంట్ అండర్స్టాండ్. సో నేను మరీ బయట వాళ్ళలాగా కమర్షియల్గా ఉండి పిచ్చి పిచ్చి నమ్మేసేయట్లేదమ్మా. ఆ స్క్రాప్ అంతా తీసుకొచ్చేసి దానికి కొత్త కొత్త పేర్లు పెట్టేసి మీకు నేను సేల్ చేయట్లేదు. ఓకేనా? సో నేను ప్యూర్ కంటెంట్ తోటి, ప్యూర్ క్లాసెస్ ఇంత అర్థమయ్యేలాగా, ఇంత నీట్గా చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ సెల్లింగ్ మై క్లాసెస్ ఓన్లీ. నేను ఇవి తప్ప వేరే స్క్రాప్ మీకేం చేయట్లేదు. సో దీన్ని కూడా ఐ కెన్ అండర్స్టాండ్ అమ్మా. మీలో చాలామంది స్టూడెంట్స్ పాపం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పటికి ఎక్కువ సార్లు ఫెయిల్ అయిపోయి 1000 రూపాయలు కూడా చాలా కష్టం అమ్మా చాలామందికి. ఎందుకంటే నేను కూడా చూసాను ఆ పరిస్థితి. బట్ అలాగని చెప్పేసి నేను ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇవ్వగలను. కానీ అంటే పాపం ఏదైనా నిజంగా జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటే ఏదైనా ఫీజు తగ్గించగలను. కానీ సార్ మాకు ఫ్రీగా యాక్సెస్ ఇవ్వండి సార్ అంటే నేను ఇవ్వలేనమ్మా. నేనే కాదు, ఎవరెవరు. ఎందుకంటే ఒక టీచర్ కష్టం అది. మీరు చెప్పండి, మీరు ఫ్రీగా పనిచేస్తారా? మీలో కొంతమంది జాబులు చేస్తున్నారు, ఫ్రీగా చేస్తున్నారా? రేపు CA పాస్ అవుతారు, నాకేమైనా ఇస్తారా తెచ్చి డబ్బులు? రేపు మీరు CA ఎగ్జామ్షన్తో పాస్ అయిపోతారు, నాకేమైనా ఇస్తారా డబ్బులు? అసలు కనీసం నాకు గుర్తు కూడా పెట్టుకో, నాకు తెలుసు ఆ విషయం. ఈ రోజుల్లో ఏదో చూసానమ్మా నేను ఏదో కా సినిమా చూస్తుంటే బాగుంది. ఆ సినిమాలో ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. తేలు మంటల్లో పడింది కానీ సహాయం చేద్దాం అనుకుంటే దాని క్యారెక్టర్ బయటపెడుతుందని. అంటే నువ్వు హెల్ప్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటే చివరికి నిన్నే లాగేస్తారు లోపలికి. నేను చూశాను లైవ్లో. నేను యాక్చువల్గా May 24 ఎగ్జామ్లో మేము ఎగ్జామ్స్ రాసాము ఒక చోట. నేను May 24 ఎగ్జామ్లో SFM రోజు చాలా రిస్క్ చేసి, చాలా కష్టపడి ఒకటి హెల్ప్ చేశాను నేను. పాపం MCQs చెప్దాము ఎగ్జామ్లో.
ఎంసీక్యూస్ హెల్ప్ చేశానమ్మా. అంటే చాలా కష్టపడి నాకు నా రిస్క్ దొరికితే నేను అయిపోయాను ఆ రోజు. ఇంత కష్టపడి నేను హెల్ప్ చేస్తే వాడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడో నేను మీ వల్లే పాస్ అయ్యానని చెప్పి నాకు మెసేజ్ చేశాడమ్మా. నన్నే వాడు బ్లేమ్ చేసేసాడు. నేను నీ వల్లే పాస్ అయ్యాను రా, నేను నీ వల్లే ఫెయిల్ అయిపోయాను, నాకు ఎగ్జామ్షన్ కూడా రాలేదని. ఆడి బతుక్కి కనీసం 10 మార్కులు కూడా రాదు ఎగ్జామ్లో. అంటే నేను హెల్ప్ చేయబట్టి ఏదో కనీసం 55 వచ్చినట్టున్నాయి. అంటే చూడండి, అంటే మనం ఒక హెల్ప్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళు హెల్ప్ చేసేద్దాం అనుకున్నారో చివరికి మిమ్మల్ని మంటలు దోసేసి వెళ్ళిపోతారు. అలా ఉంది ప్రజెంట్ జనరేషన్ సొసైటీ. అది వేరే విషయం అనుకోండి, అలాంటి వాళ్ళు లైఫ్లో ఎప్పుడు బాగుపడరు, వాళ్ళ కర్మాలు అనుభవిస్తారు, మనకు అనవసరం అవన్నీ. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి ఫ్రీగా ఇవ్వండి, లేదంటే మాకు యాక్సెస్ ఇచ్చేయండి సార్, ఇలాంటి మెసేజెస్ చేయకండి అమ్మా. ఎందుకంటే ఇక్కడ నేను నా గొంతు, నా టైము ఇన్ని పెట్టుకుంటున్నప్పుడు నేను క్లాసెస్ అయితే ఎవరికి ఫ్రీగా యాక్సెస్ ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా కానీ దానికి విలువ లేదు, నాకు తెలుసు ఆ విషయం. సో కాబట్టి మీరు నన్ను మంచోడు అనుకోండి, చెడ్డోడు అనుకోండి, ఐ డోంట్ కేర్. సో క్లాసులు ఇచ్చి హెల్ప్ చేస్తే మంచోడు, ఏమన్నా వద్దంటే చెడ్డోడు, ఇవన్నీ ఐ డోంట్ కేర్ అమ్మా. నేను ఎప్పుడో వదిలేసాను అవన్నీ. ఐ డోంట్ కేర్. ఎవడో నా గురించి ఏమనుకున్నాడా అది వాడి కర్మ, అది వాడి ఒపీనియన్. నేనైతే ఒకటి ప్రామిస్ చేస్తాను, ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేశారో మీకు నేను సిన్సియర్గా ఐసీఏ లేటెస్ట్ ఎగ్జామ్ ట్రెండ్ని బట్టి సిలబస్ మొత్తం చెప్తాను. మీరు నా క్లాసెస్ ఫాలో అయ్యి ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్షన్ కన్ఫర్మ్ వస్తుంది, మీరు కష్టపడితే నాతో పాటు. క్లాసెస్ వింటే రాదమ్మా. చాలామంది భ్రమలో ఉన్నారు ఇప్పుడు. కొంతమంది వచ్చారు అప్పుడు నా క్లాసెస్కి. అంటే క్లాసెస్కి వస్తే పాస్ అయిపోతారా? అవ్వరు. మీరు చదవాలి. మీరు చదవకుండా పూర్వం పనులు చేస్తే సీఏ అవ్వరు. ఓకేనా? నా క్లాసెస్తో పాటు మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి, అది నేను చెప్తాను. సో అంతేనమ్మా. ఈ టాపిక్ నేను ఆల్రెడీ చెప్పాను ఎఫ్ఆర్ క్లాస్లో, మళ్ళీ నాకు మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ చెప్పలేను. సో ప్లీజ్ దయచేసి ఇలాంటివి మళ్ళీ నన్ను అడగండి. రైట్, స్టార్ట్ చేద్దాం రండి. సో విల్ స్టార్ట్ విత్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్, సింపుల్ క్వశ్చన్స్. ఆ 2 ఫినిష్ చేద్దాము, విల్ టేక్ బ్రేక్. రండి. క్వశ్చన్ నెంబర్ 19. సో క్వశ్చన్ నెంబర్ 19. సో హెల్ప్ చేసే ముందు కూడా ఆలోచించండి అమ్మా. ఎవడికి పడితే వాడికి హెల్ప్ చేయకండి. ఎందుకంటే అవసరం తీరిపోయిన తర్వాత ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడతాయి, అనవసరంగా ఇబ్బంది పడతారు, అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ లాస్ అయిపోతారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని అనవసరంగా ఏం చేయకండి లైఫ్లో. రైట్, రండమ్మా. 19th క్వశ్చన్ చూడండి. ఏ మ్యూచువల్ ఫండ్ మేడ్ అన్ ఇష్యూ ఆఫ్ 10 lakh యూనిట్స్. యూనిట్స్ చెప్తున్నాడు. ఎంతమంది అంటే ఫ్యామిలీ మెంబర్స్? 10 lakh ఫ్యామిలీ మెంబర్స్ అంట. ఎంతంటే ఒక్కోటి 10 rupees అంట. ఓకే. ఆన్ January 1, 2008 నో ఎంట్రీ లోడ్ వాజ్ ఛార్జ్డ్. నేను చూసాను కదా, మనం ఎంట్రీ లోడ్ ఏం లేదంట. ఓకే, మొత్తం అంటే ఏంటి, ఎంత డబ్బులు వచ్చాయి మనకి? 10 lakhs into 10 rupees మనకి డబ్బులు వచ్చాయి. ఎంత? ₹1 కోటి వచ్చాయి డబ్బులు మనకి. ఎస్. క్యాష్ రిసీవ్డ్, ఫస్ట్ ఎంట్రీ చెప్పండి నాకు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలొకేటెడ్ 1 crore. రైట్. ఏం చేసామంటే డబ్బులతోటి మనం ఏదో షేర్లు కొన్నాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొన్నాం, డిబెంచర్స్ కొన్నాం, ఇంకో డిబెంచర్స్ కొన్నాం. మనం ఇవన్నీ మనం పర్చేస్ చేసాం. ఎంత పర్చేస్ చేసాం మనం? సార్ మనం 98 lakhs కొన్నాం సార్. మరి క్యాష్ మిగిలిపోయిందా 2 lakhs? ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏం లేవు, బట్ క్యాష్ మిగిలిపోయిందా? మీకు చెప్పడం ఓపెనింగ్ క్యాష్ ఉందని, అది మీరే కనుక్కోవాలి సీక్వెన్స్లో. రైట్. తర్వాత చూడండి, ఇంకా డ్యూరింగ్ ద ఇయర్, అది ఓపెనింగ్ డే అయిపోయింది. చూడండి జాగ్రత్తగా. ఏంటి డే 1 మనకి, సార్ నాకు 10 lakh యూనిట్స్ నేను ఇష్యూ చేశాను at ₹10. నాకు 1 crore rupees డబ్బులు వచ్చాయి. ఈ 1 crore నేను 98 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాను. 2 lakhs నాకు క్యాష్ మిగిలిపోయింది. ఎక్స్పెన్సెస్ ఏం లేవు ఇక్కడ. సో ఓపెనింగ్ క్యాష్ ఎంత మన దగ్గర? 2 lakhs. అంతేనా? రాయండి ఫస్ట్ ఆ విషయాన్ని. రాయండి అమ్మ. కింద వర్కింగ్ నోట్కి వెళ్ళిపోండి. ఒక పేజ్ వదిలేసి ఒక పక్క పేజ్కి వెళ్ళిపోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ రాయండి. టోటల్ అమౌంట్ రైజ్డ్. ఎంత? 10 lakhs into 10 రాసుకోండి. 10 lakhs into
10, 1 crore minus investments made 98 lakhs minus investments made 98 lakhs. ఎంత ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 2 lakhs. అది డే 1 అయిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దాం, మనం డ్యూరింగ్ ద ఇయర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకుంటూ, అంతే మన టార్గెట్ ఏం చెప్పండి ఇంకా. సో మన దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకోటేమో క్యాష్ ఉంది. సో డ్యూరింగ్ ద ఇయర్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడుకొని మనం వీ షుడ్ ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. అంటే మనకి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ కావాలి, అదేవిధంగా క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కావాలి. అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్లో ఏమన్నా లయబిలిటీస్ క్రియేట్ అయితే అవి కూడా మనం ఇక్కడ రికార్డ్ చేసేసుకొని వీ షుడ్ ఫైండ్ అవుట్ నెట్ అసెట్స్ వాల్యూ ఇన్ టోటల్ యాజ్ వెల్ యాజ్ పర్ యూనిట్. అదేగా మన టార్గెట్. రండి చూద్దాం ఇంకేం జరుగుతుందో. ఇంకేం జరిగిందమ్మా ఇయర్లో? సార్ నెక్స్ట్ మనకి డ్యూరింగ్ ద ఇయర్ డివిడెండ్స్ ఆఫ్ 12 lakh రిసీవ్డ్. ఇంక ఎంట్రీస్ ఏమొద్దండి. ఇందాక క్వశ్చన్ కంటే మీకు ఫస్ట్ కార్డ్ అర్థం కావాలని చెప్పాను. ఎంట్రీస్ చెప్పండి నాకు ఊరినే ఫ్రీక్వెంట్గా. మీకు డబ్బులు వచ్చాయంట సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెంట్ అంటే ఏంటి? క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కునేటప్పుడు మీరు కనుక్కుందాం, ఒక అయిపోతుంది. అండ్ అమ్మా క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్స్ నాకు 2 lakhs ఉంది నా దగ్గర. చెప్పండి. యాడ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డివిడెంట్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి? 12 lakhs. మరి పైన మీరు ఇన్వెస్ట్ చేశారు కదా షేర్స్లో, ఆ కంపెనీస్ డివిడెంట్ మనకి ఇచ్చాయంట. రైట్. ఇంట్రెస్ట్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ డెట్ సెక్యూరిటీస్ వాజ్ రిసీవ్డ్ యాజ్ అండ్ వెన్ డ్యూ అంట. మనకు పైన చూడండి, దెర్ ఆర్ 3 సెక్యూరిటీస్. 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి మీ దగ్గర, 9% డిబెంచర్స్ ఉన్నాయి, అదేవిధంగా 10% డిబెంచర్స్ ఉన్నాయి. ఆ 3 సెక్యూరిటీస్ మీద మీకు ఇంట్రెస్ట్ కూడా రిసీవ్ అయిందంట. మీకు డివిడెంట్ ఏమో అమౌంట్ చెప్పాడు, డిబెంచర్స్ అండ్ సెక్యూరిటీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా. కనుక్కుంటాం సింపుల్గా మనం. రాయడమా యాడ్ ఇంట్రెస్ట్. మనకు 3 ఉన్నాయండి. ఒకటేమో 7% గవర్నమెంట్ బాండ్స్, 2 ఏమో 9% డిబెంచర్స్, 3 ఏమో 10% డిబెంచర్స్. రాద్దామా? రాయండమ్మా. ఎంత అమౌంట్ చూడండి. ఫస్ట్ 8 lakhs ఇంటూ 7%, తర్వాత 5 lakhs ఇంటూ 9%, లాస్ట్లో 5 lakhs ఇంటూ 10%. 756 అండ్ 56,000, 5 45, 45,000, తర్వాత 5 50,000 అమ్మా. అంతేగా. ఎంట్రీ చెప్పండి ఊరికనే సరదాగా. సార్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్. రైట్, అంతే. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈక్విటీ షేర్స్ అండ్ 10% డిబెంచర్స్ ఆర్ కోటెడ్ ఎట్ 175% అండ్ 90% రెస్పెక్టివ్. అంటే ఏం చెప్తున్నాడు మనకి? ఇక్కడ మీరు పర్చేస్ చేసినటువంటి ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, ఇవి చేంజ్ అవుతాయిగా మార్కెట్లో. ఇందాక మీరు చూసారు క్వశ్చన్ ఒకటి, అక్కడ ఏమి ఇచ్చాడు మీకు? మార్కెట్ రేట్స్ మారినాయిగా. మరి ఇక్కడ కూడా అంతే కదా. ఓపెనింగ్లో మీరు కొన్నప్పుడు ఒకలా ఉండొచ్చు, అది క్లోజింగ్కి వస్తే చేంజ్ అవ్వచ్చు కదా. మరి ఇప్పుడు మీరు ఎలాగైతే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కున్నారో, ఇప్పుడు మీరు క్లోజింగ్ వాల్యూ ఆఫ్ షేర్స్ కనుక్కోవాలి, క్లోజింగ్ వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కనుక్కోవాలి, క్లోజింగ్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ కనుక్కోవాలి, అదేవిధంగా క్లోజింగ్ వాల్యూ ఆఫ్ 10% డిబెంచర్స్ అన్ని కనుక్కోవాలిగా. మరి దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూద్దాం. తర్వాత ఫైండ్ అవుట్ ద నెట్ అసెట్స్ వాల్యూ పర్ యూనిట్ గివెన్ దట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ 5 lakhs. ఏంటంటే మీరు ఏదో ఎక్స్పెన్సెస్ పే చేశారు. ఎంట్రీ చెప్పండి నాకు. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. మరి ఇందాక క్వశ్చన్లోనేమో 90% పే చేసి 10% అక్రూడ్ రాసాము. ఈ క్వశ్చన్లో అలా మీకు ఏమన్నా చెప్పాడా? అవుట్ ఆఫ్ 5 lakhsలో ఏమన్నా అక్రూడ్ ఎక్స్పెన్సెస్ చెప్పాడా? లేదు సార్, మొత్తం పే చేసా ఉన్నాడు కదా. ఏం చేద్దాం మరి? ఎంట్రీ చెప్పండి నాకు. ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. మరి బ్యాంక్ తగ్గిద్దా పెరిగిద్దా? సార్ తగ్గుతుంది సార్. లెస్ చేయడమ్మా. మైనస్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఎక్స్పెన్సెస్ మొత్తం పే చేశారు, అక్రూడ్ ఏం లేవు కాబట్టి
కనుక్కోండి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంతో కనుక్కోవాలి క్యాలిక్యులేటర్ తోటి. ఎంతమ్మా 10,51,000. ఇది క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. తర్వాత రండి ఇంకా క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఒకటి తీసుకుందాం. ఫస్ట్ ఏముంది మన దగ్గర బ్యాలెన్స్ షీట్లో? ఏమన్నా ఫస్ట్ మన దగ్గర? ఫస్ట్ నా దగ్గర 50,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ముందు ఈ రాయండి, తర్వాత అమౌంట్ చూద్దాం. ముందు అమౌంట్ రాయండి, పేర్లు రాయండి. సార్ మన దగ్గర 50,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి సార్. తర్వాత 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. మన దగ్గర 9% డిబెంచర్స్ ఉన్నాయి. అదేవిధంగా 10% డిబెంచర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు నీకు వీటి యొక్క క్లోజింగ్ వాల్యూ కావాలన్నా చూద్దాం. ఏం చెప్పాడు చూడండి జాగ్రత్తగా. అది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అండర్లైన్ చేయాలి. అది ఈక్విటీ షేర్స్ అండ్ 10% డిబెంచర్స్ అంటే ఏం చెప్తున్నాడు మనకి? ఇదిగోండి ఈ ఈక్విటీ షేర్స్కి ఏదో చెప్తున్నాడు, అదేవిధంగా ఇదిగోండి ఈ 10% డిబెంచర్స్కి ఏదో చెప్తున్నాడు. అంటే ఏంటి? ఈక్విటీ షేర్స్ 10% డిబెంచర్స్ ఏదో చేంజెస్ జరిగాయి, ఏదో చేంజెస్ జరిగాయి. దాని మీనింగ్ ఏంటి? 7% అండ్ 9% ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ డిబెంచర్స్ ఉన్నాయో వాటి వాల్యూలో ఎటువంటి చేంజెస్ లేవనే మీనింగ్. అంతేనే కదా? ఇప్పుడు వాడు ఈక్విటీ షేర్స్ 10% డిబెంచర్స్ ఏదో డిస్కౌంట్ ప్రీమియం చెప్తున్నాడు. చూద్దాం దాని మీనింగ్ ఏంటి. ఇవి రెండు చేంజ్ అయ్యాయి అంటే రిమైనింగ్ రెండు ఏంటి? చేంజ్ అవ్వలేదనే మీనింగ్. అవి రెండు అర్థం ఫస్ట్ రాయండి ఎంతో. సో 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ మనకి 8 lakhs ఉన్నాయి. తర్వాత 9% డిబెంచర్స్ మనకి 5 lakhs ఉన్నాయి. ఇప్పుడు చదవండి జాగ్రత్తగా లైన్. సో ఈక్విటీ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆర్ కోటెడ్ ఎట్ 175% అండ్ 90% రెస్పెక్టివ్లీ ఆఫ్, అది ఇంపార్టెంట్, ఆఫ్ ఫేస్ వాల్యూ. రెండమ్మా ఫేస్ వాల్యూ. రెండు ఈక్విటీ షేర్స్ రండి. ఎంత ఫేస్ వాల్యూ ఈక్విటీ షేర్స్ది? ఎంత నామినల్ వాల్యూ? 100 rupees. ఆ 160 ఏంటి? వాళ్ళు కొన్న ప్రైస్. అది మనకు అనవసరమా? అది మనకు అనవసరం. ఏం చెప్పాడు? 175% ఆన్ ఫేస్ వాల్యూ అంటే ఏమైంది? 100 రూపాయలకి ఉన్న ఈక్విటీ షేరు మీరు కొన్నప్పుడు ఎంత? స్టార్టింగ్లో 160, ఇప్పుడు ఎంత అయిందంటే అది 175 rupees అయింది. అర్థమా? రాయండమ్మా. 50,000 షేర్స్ ఇంటూ ఎంత? 175. ఎంత కనుక్కోండి. అర్థమైంది పాయింట్. అది 160కి మీరు కొన్నారు, ఇప్పుడు ఎంత అయిందంటే అది 175 అయిందంట. మరి 87,50,000. దీని సంగతి ఏం చెప్తున్నా? డిబెంచర్స్ 90% అయిందంట. ఏం చేద్దాం? 5 lakhs ఇంటూ 90%, డిస్కౌంట్ తగ్గిపోయింది. 5 lakhs ఇంటూ 90% ఎంత? 4,50,000. కనుక్కోండి మొత్తంకి వెళ్ళి. 87,50,000 ప్లస్ 8 lakhs ప్లస్ 5 lakhs ప్లస్ 4,50,000. ఇంతమంది 1 crore 5 lakhs. టోటల్ ఏంటి ఇంక మొత్తం పైన కూడా కలిపి క్యాష్ కూడా 10,51,000. ఎంత మాది? 1 crore 15,51,000. ఇది టోటల్ అనే మనకు పర్ యూనిట్ కావాలి కదా. చెప్పాడు మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో? ఇదిగోండి ఇక్కడ చెప్పాడు చూడండి. 10 lakhs యూనిట్స్. ఇదిగోండి మీరు 10 lakh యూనిట్స్ ఇష్యూ చేశారు అంతే. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? 10 lakhs. అండ్ బై 10 lakhs బై 10 lakhs ఎంత? 11.551 rupees. 11.551. దిస్ ఈజ్ NAV, క్లోజింగ్ NAV. ఓపెనింగ్ ఎంత? 10 కొన్నారు మీరు, క్లోజింగ్ ఎంత? 11.551. ఈ క్వశ్చన్లో చూడండి, ఇందా క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటి?
ఈ క్వశ్చన్లో మనం ఎటువంటి డిస్ట్రిబ్యూషన్స్ చెప్పలేదు మీకు. ఇంట్రెస్ట్ డివిడెండ్ రిసీవ్డ్ అని చెప్పాడు, డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పలేదు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం పే చేసాం, ఎటువంటి అక్రూవల్ లేదు ఇక్కడ. అర్థమైందా? కాబట్టి క్వశ్చన్లో మీకు రిటర్న్ ఏం అడగలేదు. అడగవచ్చు రిటర్న్. ఇదే క్వశ్చన్లో రిటర్న్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటారు చెప్పండి? మన ఫార్ములానే NAV1 - NAV0 ప్లస్ ఇన్కమ్ బై NAV0. ఇక్కడ ఇన్కమ్ ఏమీ లేదు కాబట్టి సింపుల్ కనుక్కోండి. 11.551 - 10/10. సో ఎనీ టైం కొత్త క్వశ్చన్ యాడ్ చేయొచ్చు. SFMలో మీరు ముందే ప్రిపేర్ అవ్వండమ్మా. బుక్లో ఉన్న సేమ్ క్వశ్చన్ వచ్చినా కూడా చివరిలో కొత్త పాయింట్ యాడ్ చేస్తున్నాడు వాడు. ఇదే క్వశ్చన్ మీకు ఇచ్చేమంటాడు వాడు? క్యాలిక్యులేట్ ఈల్డ్ అంటాడు. రిటర్న్ కనుక్కోండి, ఏముంది దాంట్లో? NAV1 - NAV0/NAV0 × 100. ఒకవేళ డిస్ట్రిబ్యూషన్స్ చెప్తే ఇందాకలాగా మళ్ళీ ఇన్కమ్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసాం కనుక్కుంటాము. 10 lakh యూనిట్స్ పర్ యూనిట్ కనుక్కుంటాం, వేసేసేవాళ్ళం. అర్థమైందా? ఇంకా అవల క్వశ్చన్ నెక్స్ట్ ఏదో పాయింట్ చూడండి. ఇఫ్ ఆల్సో, అది సెకండ్ క్వశ్చన్ అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ కాదు. ఎక్కడ దాకా అయిపోయింది క్వశ్చన్. ఆల్సో ఫైండ్ అవుట్ NAV ఇఫ్ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ డివిడెంట్ ఆఫ్ 0.8 పర్ యూనిట్ డ్యూరింగ్ ద ఇయర్ టు ఈచ్ యూనిట్ హోల్డర్. అంటే ఏంటంటమ్మా, సో మ్యూచువల్ ఫండ్ వాడు ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్స్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ వెళ్ళి డిస్ట్రిబ్యూషన్స్ అనేది సెకండ్ క్వశ్చన్. వాడు ఎదవ ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1లో NAV కనుక్కోమని చెప్పాలి. పాయింట్ నెంబర్ 2 అని ఇచ్చి ఇలా డిస్ట్రిబ్యూషన్స్ చేస్తే NAV అడగాలి మిమ్మల్ని. వాడు కలిపి అడిగాడు. ఇక్కడ మీరేమో కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలా చేయాలనేది. అర్థమవుతుందా మీకు? అందుకే చెప్పాను ఇంగ్లీష్ నేర్చుకోవాలి కొంచెం అని. ఇవి 2 క్వశ్చన్లు. వితౌట్ డిస్ట్రిబ్యూషన్ NAV ఎంత, విత్ డిస్ట్రిబ్యూషన్ NAV ఎంత, దానికి రాసుకోండి పాయింట్ నెంబర్ 2 అని. కింద రాయండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV, క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV ఇఫ్ సపరేట్ క్వశ్చన్. అది 2 మార్కులు ఉంటుంది దీనికి. క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV ఇఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూటెడ్, ఇఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూటెడ్ 0.8 పర్ యూనిట్, ఇఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూటెడ్ 0.8 పర్ యూనిట్. అర్థమా? రాయండమ్మా. ఎంత NAV, ఎంత క్లోజింగ్ NAV? అరే బాబు నీ దగ్గర 11.551 అని చెప్తున్నాం. యూనిట్ హోల్డర్కి ఫోన్ చేసి చెప్పాం మనం. ఏమని? అరే బాబు యూనిట్ హోల్డరు, ఈరోజు నీ యూనిట్ యొక్క కాస్ట్ ఎంత? 11.551 మార్కెట్లో అమ్ముకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? దీంట్లో నీకు 0.8 ఇంటికి పంపిస్తున్నాం, తీసుకో డివిడెంట్. ఎప్పుడైతే నువ్వు డివిడెంట్ ఇచ్చేసావో ఆటోమేటిక్గా ఏమైంది? NAV తగ్గిపోతుంది. ఎందుకని చెప్పండి? ఒకవేళ ఇదే ఫార్మాట్లో థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమైతే చెప్పండి. ఇక్కడ ఏమో ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ, షార్ట్ కట్, లాంగ్ కట్. లాంగ్ కట్ చూద్దాం ఫస్ట్, దెన్ విల్ గో ఫర్ షార్ట్ కట్. ఎంత ఇచ్చారు డివిడెంట్? 0.8. మొత్తం ఎంతమంది షేర్ హోల్డర్లు? 10 lakhs ఇంటూ 0.8 ఎంతమ్మా? 80 lakhs మీరు పే చేశారు. అవునా? 80 lakhs మీరు పే చేస్తే ఏమైతే చెప్పండి. ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ తగ్గేదిగా, లెస్ చేయండి క్యాష్ బ్యాలెన్స్లో. సో 10,51,000 మైనస్ 80 lakhs. ఇప్పుడు మీకు ఎంత ఇస్తుందమ్మా? 10,51,000 మైనస్ 80,000 ఎంత? 9,71,000. 80,000 అమ్మించింది. ప్లస్ ఇది యాడ్ చేయండి. 1,05,00,000 బై ఎంతమంది? 10 lakhs. 11.471 10.75 చూడండి ఒకసారి. అంటే ఏంటి? ఒకవేళ మీరు కానీ మళ్ళీ ఇదే ఫార్మాట్ వేసి ఇక్కడ చేసినట్లయితే ఏం చేయాలి మీరు అప్పుడు? సార్ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కుంటున్నప్పుడు ఇక్కడ అంతేనా? ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ కనుక్కుంటున్నప్పుడు ఇందాక చేసిన డిస్ట్రిబ్యూషన్ అని అలా మనం డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవాలి సార్. ఎంత తీసుకుంటారు? మొత్తం 10 lakh యూనిట్స్కి ఇంటూ 0.8 సార్, 8 lakhs మనం తీసుకోవాలి సార్. ఇది లాంగ్ కట్. షార్ట్ కట్ చెప్పంటారు సింపుల్గా. ఎంత మీ NAV? 11.551. ఎంత ఇచ్చాం ఒక్కడికి? 0.8. 10.751. 2 సేమ్ వస్తాయి ఆన్సర్లు. సో 2 ఆల్టర్నేటివ్స్ ICAI అప్రూవ్డ్ అమ్మా. సో గో ఫర్ సెకండ్ ఆల్టర్నేటివ్. నీ ఆస్తి మా దగ్గర 11.5 అని చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో నీకు డివిడెంట్ ఇస్తున్నాం 0.8, తీసుకెళ్ళిపో. మరి తగ్గిపోయింది కానీ వాటా, అంతేనా? రాయండమ్మా. క్లోజింగ్ NAV మైనస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్. క్లోజింగ్ NAV మైనస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్.
దట్ ఈజ్ 11.551 మైనస్ 11.551 మైనస్ ఎంత ఇచ్చారు, 0.8 ఇచ్చారు. 10.751 మీరు కావాలనుకుంటే లాంగ్ కట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ క్యాష్ లెస్ చేయండి, 8 lakhs కనుక్కోండి. దానికి మార్కులు ఏమి రావు, టైం వేస్ట్ అంతే. సో సింపుల్గా క్లోజింగ్ ఎన్ఏవి మైనస్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ పర్ యూనిట్, బికాస్ దిస్ ఈజ్ పర్ యూనిట్. సింప్లీ డిడక్ట్ పర్ యూనిట్ డిస్ట్రిబ్యూషన్, యూ విల్ గెట్ పర్ యూనిట్ రివైజ్డ్ ఎన్ఏవి ఐటమ్. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి యాడ్ ఆన్ చేయొచ్చు. యాడ్ చేయండి అమ్మ. అక్కడ ఒకసారి రాసుకోండి, క్వశ్చన్ ఒకటి రాసుకోండి. క్వశ్చన్ రాసుకోండి. క్యాలిక్యులేట్ రిటర్న్ టు an investor after distribution. Calculate return to investor after distribution. రాయండి అమ్మ, ఎలా చేస్తారు? పాత ఫార్ములా రాయండి. NAV1 మైనస్ NAV0, NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇంట్రెస్ట్ బై NAV0. ఇప్పుడు ఎంత డిస్ట్రిబ్యూషన్ తర్వాత NAV మీకు? సార్ మాకు 10.7 ఎంత మీది 751 కొన్నప్పుడు ఎంత 10, ఎంత వచ్చింది డివిడెంట్ 0.8 బై ఎంత కొన్నారు మీరు 10. సింపుల్. రాయండమ్మా. -10 ప్లస్ 0.8 బై 10 ఇంటూ 100. సార్ 15.51% సార్. అది. సో ఇలా కొత్తగా క్వశ్చన్లో యాడ్ చేయొచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. రిటర్న్ కనుక్కోలేరు చెప్పండి. NAV1 మీకు వచ్చింది, క్లోజింగ్ NAV వచ్చింది, ఓపెనింగ్ NAV తెలుసు మీకు, డిస్ట్రిబ్యూషన్స్ ఎంతో తెలుసు. బై క్లోజింగ్ NAV, బై ఓపెనింగ్ NAV వేసేయండి. ఇదమ్మా. సో ఇలా మీకు క్వశ్చన్స్లో ఏమైనా ఇవ్వచ్చు. సరే ఏంటి సార్ మరి 15 వచ్చిందంటే ఏంటిదంతా? యాన్యువల్ ఇన్ఫర్మేషన్, ఇది మంత్లీ కాదు. అర్థమవుతుందా? అందుకే నీకు 15% పర్ యానం అది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మా. అది ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ చేపిస్తాను. నేను హోంవర్క్ ఇచ్చేవాను ఎక్కువ, బట్ ఈ క్వశ్చన్లో కొంచెం చిన్న కొత్త పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 అండి, చేద్దాం క్లాస్లోనే. చేయండి. రాసుకున్నారా? రాసుకోవాలి, చెయ్యాలి. మీ ఓన్గా చేసినప్పుడే ఎగ్జామ్లో మీరు పాస్ అవుతారు. నేను ఆన్సర్ చూపిస్తూ ఒక పక్క ఐప్యాడ్లో టిక్కలు కొట్టాను అనుకోండి, ఏమీ రాదు. అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చదవండి. అలో అందరూ క్వశ్చన్ నెంబర్ 20 చదవాలి. ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్స్ రావు, ముందే ఫిక్స్ అవ్వండి. అలాగని కొత్త క్వశ్చన్లు కూడా రావు. ఉన్న క్వశ్చన్లే మారుస్తాడు అటు ఇటు. కొత్త క్వశ్చన్లు ఎన్ని క్రియేట్ చేస్తాడు చెప్పండి? ఎన్ని అటెంప్ట్లో ఎన్ని కొత్త క్వశ్చన్లు వస్తాయి? రావు. పాత క్వశ్చన్లే పైకి కిందకి మారుస్తాడు. మీరు ఎప్పుడైతే క్లారిటీగా ఉంటారో కాన్సెప్చువల్గా ఎనీ క్వశ్చన్ చేయొచ్చు మీరు. అది చదవండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చనే, బట్ చిన్న పాయింట్స్ ఉన్నాయి అంతే. అది ఒకసారి చేస్తే మనకి విల్ ఫినిష్ దట్ క్వశ్చన్. ఇవాళ అయిపోతుంది. టుమారో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో ఇప్పటికే 4-5 టైమ్స్ ఇచ్చాడు దాన్ని. ఈల్డ్ కొత్తగా ఇస్తున్నాడు దాన్ని. అది ఒకసారి చూద్దాం. మనకి ఎల్లుండికి అయిపోతుందమ్మా మ్యూచువల్ ఫండ్స్. ఒక టాపిక్ అప్పుడు అయిపోయింది అనుకోండి, 8 మార్క్స్. ఈ 24 క్వశ్చన్స్ మీరు బాగా చేయండి అమ్మా, చాలా. ఇంకేమొద్దు. చదివారా?
చూడండి అమ్మ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చనే కాదు కొంచెం డిఫరెంట్ పాయింట్స్ చూడండి జాగ్రత్తగా. బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డిటర్మైన్ ద ఎన్ఏవి ఆఫ్ రెగ్యులర్ ఇన్కమ్ స్కీమ్ యాజ్ పర్ యూనిట్ బేసిస్. ఏమంటున్నాడు ఎన్ఏవి పర్ యూనిట్ కనుక్కోమంటున్నాడు. చూడండి ఫస్ట్ ఏంటో మీ దగ్గర నా పోర్ట్ఫోలియో చెప్పండి నాకు. లిస్టెడ్ షేర్స్ ఉన్నాయంట మన దగ్గర. ఓకే మన దగ్గర లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి. తర్వాత మన దగ్గర ఏదో క్యాష్ ఉంది. మన దగ్గర ఏదో బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఉన్నాయంట. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, స్టార్ మార్క్ వేసుకోండి. బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఎంత చెప్పాడు మీకోడు 4.3 చెప్పాడు అవునా. బట్ కింద చూడండి ఆఫ్ దీస్ బాండ్స్ నాట్ లిస్టెడ్ అండ్ కోటెడ్ చెప్పాడు అనమాట. అంటే ఏంటమ్మా మీకు క్వశ్చన్లో ఇచ్చిన టోటల్ బాండ్స్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్. మరి ఒకటేమో లిస్టెడ్ బాండ్స్, రెండేమో అన్లిస్టెడ్ బాండ్స్. అదేగా మీనింగ్. చూడండి జాగ్రత్తగా. ఆఫ్ దీస్ అంటే ఏంటి పై దాంట్లో పైన మీకు చెప్పిన టోటల్ బాండ్స్లో బాండ్స్ నాట్ లిస్టెడ్ ఎంతంట 1 అంట. అది చెప్పింది ఇలా రాసుకోండి అక్కడ. అంటే లిస్టెడ్ ఎంత మనకి 3.3. సో కాబట్టి ఆ రెండు కలిపి ఇలా రాసుకోండి. ఆ రెండు లైన్స్ సేమే. సో మీకు ఇచ్చినటువంటి బాండ్స్లో లిస్టెడ్ కొంత ఉన్నాయి, అన్లిస్టెడ్ కొంత ఉన్నాయి. తర్వాత చెప్పాడమ్మా అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్. అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఓకే. తర్వాత డివిడెంట్ అక్రూడ్ అంట. అసెట్ లయబిలిటీయా? అసెట్, ఎక్స్పెన్స్ కాదు ఇన్కమ్. తర్వాత అమౌంట్స్ పేయబుల్ అక్రూడ్ లయబిలిటీ. తర్వాత ఎక్స్పెండిచర్ అక్రూడ్ లయబిలిటీ. అక్కడ చూడండి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అంటే మన దగ్గర ఉంది. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ 20 lakhs ఫ్యామిలీ మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. అది మీకు చెప్పింది. ఆ కింద చెప్పింది ఇన్ఫర్మేషన్ అమ్మది. ఆ కింద చెప్పినటువంటి 4 lines ఏదైతే ఉన్నాయో అది ఇన్ఫర్మేషను. సో ఇక్కడ దాకా చూడండి జాగ్రత్తగా. సో ఇది మీకు ఇచ్చినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు. ఇది మీకు ఇచ్చినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అవునా. ఏమన్నా దీంట్లో చెప్పండి. లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏదో క్యాష్ ఉంది, మీ దగ్గర బాండ్స్ ఉంటే దాంట్లో కొన్నేమో లిస్టెడ్ బాండ్స్ ఉన్నాయి, కొన్నేమో అన్లిస్టెడ్ బాండ్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏదో అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఇక్కడ దాకా డిఫరెంట్ షేర్స్ ఉన్నాయి మీ దగ్గర. తర్వాత మీకు డివిడెంట్ అక్రూడ్ ఉంది అసెట్. తర్వాత ఏదో ఎక్స్పెన్సెస్ పేయబుల్, ఎక్స్పెన్సెస్ అక్రూడ్ లయబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఏమన్నాడు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మనకి 20 lakhs ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. ఏమడిగాడు ఐ వాంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఓకే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి పర్ యూనిట్ క్లోజింగ్ అమ్మది. అంటే ఏం చెప్పండి ఏం చేయాలి మనం సింపుల్గా ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని క్లోజింగ్ మార్చాలి. అమౌంట్స్ మారిపోతాయి కానీ ఏం మారిపోగా రాయండి. మన లిస్టెడ్ షేర్స్ అసెట్స్ ఇవన్నీ. అసెట్స్లో మన దగ్గర ఏమన్నా చెప్పండి. లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. తర్వాత నా దగ్గర క్యాష్ ఉంది. తర్వాత అన్లిస్టెడ్ షేర్స్ డిబెంచర్స్ ఉన్నాయి. తర్వాత లిస్టెడ్ డిబెంచర్స్ ఏ ఉన్నాయి. తర్వాత నా దగ్గర అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. తర్వాత నా దగ్గర డివిడెంట్ అక్రూడ్ ఉంది. నెక్స్ట్ నా దగ్గర 2 లయబిలిటీస్ ఉన్నాయి. లయబిలిటీస్లో నా దగ్గర ఎక్స్పెన్సెస్ అక్రూడ్ ఏదో ఉంది, ఏదో ఎక్స్పెన్సెస్ పేబుల్ ఏదో ఉంది నా దగ్గర. అంతేగా నా దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను కనుక్కుంటే ఇక్కడ నాకు టోటల్ ఎన్ఏవి వస్తుంది. ఇది డివైడెడ్ బై 20 lakhs యూనిట్స్ నేను వేసానంటే నాకు కావాల్సినటువంటి ఎన్ఏవి పర్ యూనిట్ వస్తుంది. అదేగా మీకు కావాల్సింది. ఇదేగా ఫార్మాట్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకేనా అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో. ఇది చాలా ఇంపార్టెంట్ క్లారిటీగా. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. మన దగ్గర ఈక్విటీ షేర్స్ ఉన్నాయని చెప్పాడమ్మా అవునా. ఇప్పుడు మనకేం కావాలి ఓపెనింగ్లో ఉన్న ఈక్విటీ షేర్స్ క్లోజింగ్కి వచ్చేసరికి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. ఇందాక క్వశ్చన్ చేసాం మనం. దాంట్లో 2 ఏమో చేంజ్ అయినాయి, 2 చేంజ్ అవ్వాలి చూసారు ఇందాక. అలాగే ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఎన్నమ్మ మన దగ్గర ఉంది. ఇదేం చేంజ్ అవుదాం అక్యూడ్ 1 2 3 4 క్యాష్ 5. ఇవి మీకు ఓపెనింగ్ నుంచి క్లోజింగ్కి వచ్చేసరికి ఎయిదర్ సేమ్ ఉండొచ్చు లేదా చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయితే చేంజ్ రాస్తాము, చేంజ్ అవ్వకపోతే యాజ్ డి రాసుకుందాం కనుక్కుంటాం. అంత సింపుల్ అమ్మ క్వశ్చన్స్ ఇవి. చూద్దాం ఒక్కొక్కటి ఏమైందో రండి చూద్దాం. కింద చెప్తున్నా చూడండి అమ్మ. కరెంట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్
106.5. అది ఒకసారి స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అది ఒకసారి స్టార్ మార్క్ వేసుకున్న తర్వాత చూద్దాం. అది కింద చూడండి. ఇంకా ద లిస్టెడ్ షేర్స్ వర్ పర్చేజ్డ్, షేర్స్ గురించి చెప్తున్నారమ్మా. వెన్ ద ఇండెక్స్ వాజ్ 1000, ప్రజెంట్ ఇండెక్స్ వాజ్ 2300 అంటమ్మా. ఓ, మీరు చిన్నప్పుడు చూస్తారు ఈటీవీ న్యూస్లో ఇండెక్స్ చెప్తారమ్మా, పాయింట్స్ 15,000 పాయింట్స్, 20,000 పాయింట్స్ అని. అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ని మెజర్మెంట్ చేసే ఒక ఇండెక్స్ పాయింట్స్ అవి. ఏమంటున్నాడు ఇప్పుడు, మీరు ఈ లిస్టెడ్ షేర్స్ కొన్నప్పుడు ఇక్కడ ఇండెక్స్ 1000 రూపాయలు ఉండేది. అప్పుడు ఎంత కొన్నారు మీరమ్మా? 20 lakhsగా 20 crores కొన్నారు ఇక్కడ. సో 20 crores మీరు పర్చేస్ చేశారు, బాగానే ఉంది. మీరు పర్చేస్ చేసినప్పుడు ఇండెక్స్ 1000 పాయింట్లే. ఇప్పుడు ఎంత అయిందంటే ప్రజెంట్ ఇండెక్స్ 2300 పాయింట్స్ అయిందంట. అంటే ఏంటి చెప్పండి, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుందిగా. మరి ఇప్పుడు 1000 పాయింట్లు ఉన్నప్పుడు 20 కోట్లు అంటే 2300 పాయింట్లు ఉంటే ఎంత కనుక్కోలేరు మీరు? చూద్దాం ఒకసారి. మరి రాయండమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ రాయండమ్మా. ఎలాగ సింపుల్గా 1000 పాయింట్లు ఉన్నప్పుడు 20 కోట్లు అయితే 2300 పాయింట్లు ఉంటే ఎంత, ఎలా వస్తుందమ్మా? ఇది బై ఇది ఇంటూ ఇది, లాజికే కదా. 20/1000 ఇంటూ 2300. అంతమ్మా 46. 46 crores అయింది. పైన మర్చిపోకుండా పెట్టినమ్మా, రూపీస్ ఇన్ క్రోర్స్. అది ఫస్ట్. సో ఈక్విటీ షేర్స్ ఫినిష్. తర్వాత ఏమన్నా మన దగ్గర చూడండి, క్యాష్ బ్యాలెన్స్ చూడండి. మనం చెప్పాడమ్మా చేంజెస్ ఇక్కడ, నో చేంజెస్. సో క్యాష్ రాయడమ్మా యాజ్ ఇట్ ఈస్గా 1.23. తర్వాత షేర్స్ గురించి చూడండి, లిస్టెడ్ అన్లిస్టెడ్ చెప్పాడేదో. వాల్యూ ఆఫ్ లిస్టెడ్ బాండ్స్ ఎంతంట? 8 అంట. అమౌంట్ ఇచ్చేసేది వాడే. ఇదిగోండి మన దగ్గర ఈ లిస్టెడ్ బాండ్స్ ఉన్నాయమ్మా 3.3. అది ఎంత అయిందంట? 8 అయిందంట. డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేసాడు. రాసేయండి. లిస్టెడ్ బాండ్స్ ఎంత మనకి? 8 crores. అంతేగా. ఇంకా మనకి ఏమున్నాయి? అన్లిస్టెడ్ బాండ్స్ ఉన్నాయి, అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. చూద్దాం కింద చూడండి. ఇంకా దేర్ హ్యాస్ బీన్ 20% డిమినిషన్ ఇన్ అన్లిస్టెడ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ అంటమ్మా. అంటే ఏంటి, ఈ అన్లిస్టెడ్ బాండ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర? 1 కోటి రూపాయలు ఉన్నాయమ్మా. ఈ 1 crore ఏమైందంటున్నాడు? 20% తగ్గిందన్నాడు. రాద్దాం సింపుల్గా. సో తగ్గిందంటే 1 into 80%. అన్లిస్టెడ్ మనకి 0.8 crores అయిందమ్మా. అంతే. ఆ తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. పైన ఒక స్టార్ మార్క్ వేశారు కదా, ఇక్కడ ఒక స్టార్ మార్క్ వేసుకోండి. 2 కనెక్టింగ్ పాయింట్స్. అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్. అంటే దీని గురించి చెప్తున్నాడు అమ్మ. ఇదిగోండి, ఈ అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి స్టార్టింగ్లో మీకు? 4.5 crores. ఇది ఇంపార్టెంట్ పాయింట్, కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. అదర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్ ఏం చెప్తున్నారు లాస్ట్లో? దే ఆర్ ఎట్ కాస్ట్. అంటే ఏంటి, చేంజ్ ఏమీ అవ్వలేదు. ఇదేమో చేంజ్ అయిందని చెప్పాడమ్మా, 20% తగ్గిందని చెప్పాడు కాబట్టి తగ్గించాం. అన్లిస్టెడ్. బట్ దీని గురించి ఏం చెప్తున్నారమ్మా? అన్లిస్టెడ్ ఏంటమ్మది? అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్ కాస్టే ఉన్నాయంటే ఏంటి, 4.5 ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి ఏంటి సార్ పైన ఏదో చెప్పాడు వాడు, కరెంట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ 106.5 చెప్పాడు కదా సార్. అంటే ఆ పాయింట్ మనకి ఇర్రెలవెంట్. అర్థమవుతుందా? అక్కడ వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటమ్మాడు, 100 రూపాయలు బాండ్స్ 106.5 అయ్యాయి. బట్ ఎలా కనుక్కుంటాం మనం? మనకి నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇచ్చాడు ఎక్కడన్నా. ఇక్కడ నీకేమైనా నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సెక్యూరిటీస్ ఉన్నాయని ఇంటూ 106 వేస్తావు. ఎలా అడ్జస్ట్ చేస్తాను దాన్ని? సో ఐసిఐ కూడా ఏం చేశాడు, పైన ఏదో మిస్టేక్లో లైన్ వచ్చిందమ్మ అక్కడికి. ఆ లైన్ అనేది క్వశ్చన్లో బై మిస్టేక్ వచ్చింది. క్లియర్గా కింద చెప్పాడు, అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఎట్ కాస్టే ఉన్నాయి, చేంజ్ అవ్వలేదని. సో కాబట్టి మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆ లైన్ కొట్టేసేయండి అక్కడ నుంచి. అర్థమైందా? కింద ఏం చెప్పాడమ్మా, కామా, ఫుల్ స్టాప్,
అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్. మీలో కొంతమంది పాపం ఏమన్నా చదవటం ఇబ్బంది పడేవాళ్ళు ఏమనుకోవచ్చు, ఇప్పుడు ఈ 20% డిమినిషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు లిస్టెడ్కి అన్లిస్టెడ్కి తీసుకోవచ్చు, అదర్స్ కూడా తీసుకుంటే తెలియ పాపం ఆ లైన్ మొత్తం ఒకటే ఉందని. జాగ్రత్తగా చదవాలి. దేర్ హ్యాస్ బీన్ ఎ డిమినిషన్ ఆఫ్ 20% ఇన్ అన్లిస్టెడ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్, ఫుల్ స్టాప్. అంటే ఏంటి, అక్కడితో ఆ సెంటెన్స్ అయిపోయింది. ఫుల్ స్టాప్ ఇన్ ద సెన్స్ అక్కడితో సెంటెన్స్ అయిపోయింది. తర్వాత ఏంటమ్మా, అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఆర్ ఎట్ కాస్ట్. అర్థమైన పాయింట్, నేను చెప్పిన పాయింట్లు మీకేంటో. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఫుల్ స్టాపా కామానా ఏముందో చదివితే అర్థమవుతుంది. అయిపోయిందా? ఇంకేమైనా చెప్పండి. డివిడెంట్ అక్రూడ్ నో చేంజ్. లయబిలిటీస్ 6.32 నో చేంజ్. తర్వాత 0.75 నో చేంజ్. కనుక్కోండి ఎంత కనుక్కోవాలి. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ వేసేయండి. ఎంత అసెట్స్? 61.33. 61.33. లయబిలిటీస్ ఏమో 7.07 ఉన్నాయి. ఎంత టోటల్ బయట? 54,26 lakhs. ఇక్కడ కూడా తప్పు చేస్తారు మళ్ళీ కొంతమంది. ఇక్కడ కూడా తప్పు చేస్తారు. ఎలాగో చెప్పనా సార్, ఇదేమో రూపీస్ ఇన్ క్రోర్స్ అని రాశారు. ఎంత? 54.26 అని పాయింట్స్లో రాశారు. మీకున్న నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో ల్యాక్స్లో ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు పాపం తెలియక 54.26/20 వేస్తారమ్మా పాపం. అర్థమైందా? పాపం కొంతమంది ఏదో స్పీడ్లోనూ ఎగ్జామ్లో సరిగా ఫోకస్ చేయలేకను ఏం చేస్తారు, 54.26/20 వేస్తారు. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 2.713. తప్పు కదా? అదేమో క్రోర్స్లో ఉంది, ఇదేమో ల్యాక్స్లో ఉంది. అర్థమైందా ఎందుకు మీ సీనియర్స్ ఫెయిల్ అవుతున్నారు? కొంతమంది ఏమో పైన క్వశ్చన్లో ఫుల్ స్టాప్ని కామోగా తీసుకున్నారు. సో అప్పుడు అదర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ కూడా 20% తగ్గించి రాసేవాళ్ళు. ఇక్కడ ఈ 4.5 రాసేవాళ్ళు కదా పాపం, 4.5 నుండి 80 వేసేవాళ్ళు. ఇది ఒక తప్పు. సెకండ్ తప్పు ఏంటి పాపం, కరెక్ట్గా చేసినా కూడా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ తప్పు చేసేవాళ్ళు. ఎన్ఏవి పర్ యూనిట్ కనుక్కుంటున్నప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఉన్నటువంటి అమౌంట్స్ సేమ్ ఉండాలి. న్యూమరేటర్లోనేమో క్రోర్స్ ఉన్నాయి, డినామినేటర్ ల్యాక్స్ ఉన్నాయి. అక్కడ మీరు మళ్ళీ తప్పు చేస్తారు. కాబట్టి ఎయిదర్ క్రోర్స్ మొత్తం ఫుల్ ఫామ్ రాసుకొని కింద ల్యాక్స్ వేసుకోండి, లేదా ల్యాక్స్ని క్రోర్స్లోకి కన్వర్ట్ చేసుకోండి, మీ ఇష్టం. అది అర్థమవుతుందా? ఎలా కన్వర్ట్ చేస్తారమ్మా? 20 lakhs by 1 crore ఎంత వస్తుంది? అప్పుడు 2 వస్తుంది, 20 రాదు అక్కడ. మేడమ్మా లేదా మొత్తం రాసేయండి. 54 crores, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షల కోటి 10 కోట్లు. 50 crore lakh 26 మొత్తం రాసేయండి. అయిపోయింది గోల్ లేకుండా. బై 20 lakhs ఎంత? 271.3. ఇది ఇంపార్టెంట్. అనదర్ మిస్టేక్. NAV per unit equal to 271.3. అర్థమవుతుందా ఎక్కడ తప్పులు చేసే ఛాన్సెస్ ఉన్నాయో? ఈ క్వశ్చన్లో చాలా సింపుల్ క్వశ్చన్, బట్ చాలామంది తప్పులు చేశారు. ఇలా మీకు ఒక థాట్ ప్రాసెస్ తెలియాలి. అసలు ఏం చేస్తున్నాం మనం? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ బై టేకింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్. అయిపోయింది. ఇది ఓన్లీ అన్లిస్టెడ్కే, దీనికి కాదు. దీనికి పైన ఉన్నటువంటి 106.5 అనవసరం ఇన్ఫర్మేషను, అది తీసుకోమాకండి. నెక్స్ట్ మీరు పర్ యూనిట్ కనుక్కుంటున్నప్పుడు పైన ఏమో క్రోర్స్లో ఉంది, కిందేమో ల్యాక్స్లో ఉంది, కాబట్టి తప్పు వస్తుంది. సో మొత్తం ఫుల్ ఫామ్ రాసేయండి. రైట్ అమ్మా? రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ NAV క్యాలిక్యులేషన్. చాలండి. ప్రజెంట్ ఈ క్వశ్చన్స్ బాగా చేయండి. ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, కొత్త పాయింట్లు వద్దు. మీ మైండ్ ప్రజెంట్లో ఉండండి. ప్రజెంట్ మనం ఎన్ని క్వశ్చన్స్ చేసాం? ఇప్పుడు ఒక 2 3 ఐ థింక్ ఒక 5 క్వశ్చన్స్ చేసాం NAV క్యాలిక్యులేషన్లో. ఈ 5 క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకోండి. నేర్చుకోవడం అంటే ఏంటి? ప్రాక్టీస్ కాదు, ప్రాసెస్ నేర్చుకోండి. ఓకే,
ఎలా క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ప్రాసెస్ చేసుకొని ఆన్సర్ చేస్తున్నాం, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఓపెనింగ్ క్యాష్ ఏంటి, క్లోజింగ్ క్యాష్కి ఏమేమి యాడ్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ డివిడెంట్లు ఏమేమి లెస్ చేస్తున్నాం, మళ్ళీ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా మనం మెజర్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు? ఇది మీకు థాట్ ప్రాసెస్ కానీ తెలుగులో ఐడియా ఉంటే క్వశ్చన్ చేయడం చాలా ఈజీ అమ్మ, రైటా? సో విత్ దిస్ విల్ క్లోజ్ అమ్మ ఫర్ టుడే అంతే. సో రేపు మనం విల్ స్టార్ట్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఈల్డ్ క్యాలిక్యులేషన్. ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చాడు, మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. ఓకేనమ్మా? రైట్, కలుద్దాం మళ్ళీ. బాయ్.